కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం ఏంటని ప్రశ్నించారు. ఇదేం భాష, ఇదేం సంస్కృతి అంటూ మండిపడ్డారు. రాజకీయ నేతలంటే ఒక పద్ధతి ఉండాలని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు బట్టి. ఇలా గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ అక్కడెక్కడ ఉంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హౌలే అంటాం కానీ, ఒక సన్నాసి అని అంటాం కానీ, ఇది ఎటుపోతా ఉన్నాం? ఏం భాష ఇది? ఏం సంస్కారం ఇది? ఏం సంస్కృతి ఇది? ఓ పద్ధతి ఉండాలా ప్రజాస్వామ్యంలో? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి దిగజారిపోయి ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని, సన్నాసి అని మాట్లాడటం ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఎడిదేసిపోదాం అనుకుంటున్నారు?